నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను పుష్ప. కంపెనీలు కోట్లకు పడగలెత్తుతున్నాయి. పరిశ్రమలకు భూములిచ్చిన రైతాంగం ఆర్థిక కడగండ్లతో బతుకులు వెల్లదీస్తున్నారు. ఏమిటి అధ్యక్ష, మా రైతుల పట్ల పరిశ్రమల యాజమాన్యాల ఉదాసీనత. ఇకపై రాజీ పడేదే లేదు, రైతాంగానికి న్యాయం జరగాల్సిందే అంటూ ప్రభుత్వ విప్ తుని ఎమ్మెల్యే శ్రీమతి యనమల అసెంబ్లీలో భావోద్వేగంతో మాట్లాడారు. 2006లో ఏర్పడ్డ కాకినాడ ఎస్ఈజెడ్ రాష్ట్రంలోనే అతిపెద్ద పారిశ్రామిక వాడ. తొండంగి మండలంలో 3200 ఎకరాల భూసేకరణ చేసిన అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం 2400 మంది రైతులకు ఎకరానికి 3 లక్షల పరిహారంతో చేతులు దులుపుకుంది. అధ్యక్ష, ఆంధ్ర రాష్ట్రంలోని అత్యంత పెద్ద సెస్ మా కాకినాడ ఎస్ఈజెడ్ అధ్యక్ష. 2006వ సంవత్సరంలో దీన్ని రూపకల్పన జరిగింది అధ్యక్ష. సుమారు 3200 ఎకరాలకు రైతుల నుండి ఎక్వైర్ చేశారు అధ్యక్ష. ఈ అమాయక రైతులు మొత్తము 2400 మంది. తొండంగి, ఏవి నగరం, కోదాడ, పెరుమాళపురం, ఒంటిమామిడి మరియు కొత్తపాకల పంచాయతీల నుండి ఎకరానికి 3 లక్షల రూపాయలు నష్టపరిహారం ఇచ్చి ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అన్యాయం చేశారు అధ్యక్ష. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం రైతులకు జరిగిన అన్యాయాన్ని గుర్తించి ఎకరానికి 5 లక్షలు చెల్లించడంతో రైతులకు ఊరట లభించిందని శ్రీమతి యనమల దివ్య అసెంబ్లీ దృష్టికి తీసుకొచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగిన 3200 ఎకరాల భూసేకరణలో 987 ఎకరాలకు రైతులు పరిహారమే తీసుకోలేదని, వీరి సంఖ్య 1287 ఉంటుందని సభకు వివరించారు. ఏ సంస్థకు కేటాయించకుండా నిరుపయోగంగా ఉన్న భూమిని తిరిగి రైతులకు అప్పగించాలని ఆమె చేతులు జోడించి ప్రభుత్వాన్ని కోరారు. కానీ 2014-2019 మధ్య మన టీడీపీ ప్రభుత్వం ఆ నష్టపరిహారాన్ని ఎకరానికి 5 లక్షల రూపాయలు ఇచ్చి వారిని ఆదుకోవటం జరిగింది అధ్యక్ష. కాకపోతే మొత్తం తీసుకున్న 3200 ఎకరాలలో సుమారు 987 ఎకరాలకు రైతులు ఇంకా నష్టపరిహారం తీసుకోలేదు అధ్యక్ష. వీరి సంఖ్య 1287 మంది రైతులు అధ్యక్ష. మరోవైపు ఎస్ఈజెడ్లో కొలువుదీరిన రిలీజ్, అరబిందో, కాకినాడ గేట్వే పోర్టు సంస్థలు స్థానికులకు ఉద్యోగ ఉపాధి కల్పన ఊసెత్తడమే లేదని చెప్పిన ఆమె పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహిస్తాం, ఇదే సమయంలో భూములు కోల్పోయిన స్థానికులకు ఉపాధి కల్పించాల్సిన బాధ్యతలను కంపెనీలు విస్మరించడం తీవ్రంగా పరిగణలోకి తీసుకోవలసిన అంశమని ఆమె అన్నారు. అలాగే అరబిందో, కాకినాడ గేట్వే పోర్ట్, డివీస్ వంటి సంస్థలు మా భూముల్లో వ్యాపారాలు చేసి కోట్లలో లాభాలు గడిస్తున్నారు అధ్యక్ష. కానీ రైతులకు మాత్రం న్యాయం జరగటం లేదు అధ్యక్ష. మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు, రెవెన్యూ మంత్రి వర్యులకు, అలాగే పరిశ్రమల శాఖ మంత్రి వర్యులను కోరేది ఏమిటంటే, మా రైతులకు సాధ్యమైనంత ఎక్కువ నష్టపరిహారం ఇచ్చి అదేవిధంగా నిరుపయోగంగా ఉండే భూమిని, ఏ సంస్థకు అలాట్ చేయని భూమిని రైతులకు వాపసు ఇవ్వాల్సిందిగా చేతులు జోడించి విన్నవించుకుంటున్నారు అధ్యక్ష. పరిశ్రమలు పొల్యూషన్ నియంత్రణ పాటించడం లేదని, విషతుల్యమైన రసాయనిక పదార్థాలు సముద్రంలోకి జారి విడచడం వల్ల మత్స్య సంపద నాశనమై మత్స్యకారుల జీవనోపాధి కోల్పోయే పరిస్థితులు కనిపిస్తున్నాయని శ్రీమతి యనమల దివ్య ఆవేదన వ్యక్తం చేశారు. తాను లేవనెత్తిన అంశాలపై శాసనసభ కమిటీని వేసి రైతాంగం మరియు మత్స్యకారులకు న్యాయం చేయాలని ఆమె కోరారు. అదేవిధంగా ఇక్కడ ఫ్యాక్టరీస్లో జరుగుతున్న పొల్యూషన్ కూడా అదుపు చేసి రైతులను, మత్స్యకారులను ఆదుకోవాల్సిందిగా వేడుకుంటున్నాను అధ్యక్ష. చివరిగా ఎస్ఈజెడ్కు వచ్చిన సంస్థలు మా ప్రాంతానికి ఏమీ న్యాయం చేయట్లేదు అధ్యక్ష. ఉద్యోగాలు మరియు కాంట్రాక్ట్ వర్కులు కూడా బయట వారికే ఇచ్చి ఈ ప్రాంతం వారికి అన్యాయం చేస్తున్నారు అధ్యక్ష. ఇది చాలా సీరియస్ ఇష్యూగా పరిగణించి ఒక శాసనసభ కమిటీ వేసి ఈ ప్రాంతం వారికి న్యాయం చేయవలసిందిగా అభ్యర్థిస్తున్నాను అధ్యక్ష. అలాగే అధ్యక్ష, డెవలప్మెంట్కి మేము ఎప్పుడు వ్యతిరేకం కాదు అధ్యక్ష. ఈ డెవలప్మెంట్ అనేది ఇంక్లూజివ్గా జరగాలి. ఆ ప్రాంతం వాళ్ళను కూడా ఇంక్లూడ్ చేసి ఈ డెవలప్మెంట్లో భాగం చేయాలనే ఉద్దేశం అధ్యక్ష మాది. థ్యాంక్ యూ అధ్యక్ష.